హై వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ముందుకు ఇంకో హౌస్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి ఒమేగా హాస్పిటల్ దగ్గరలో అయితే ఉంటుంది. సో వెరీ నియర్ టు చెక్ పోస్ట్. హౌస్ విషయానికి వచ్చేస్తే ఒమేగాకి కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. అండ్ బైక్ మీద మనకి ఆన్ బైక్ చెక్ పోస్ట్ నుంచి మనం ఇక్కడ ఒక 5 minutes ఈ హౌస్ ఏదైతే చూస్తున్నారో మనకి ఇది వచ్చేసి 30-45 సైజులో మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది విత్ కంప్లీట్ ఇంటీరియర్ అనమాట. సో మీరు కూడా చూడవచ్చు, జూమర్స్ అవన్నీ ఇన్స్టాల్ చేయడం జరిగింది హౌస్లో. సో మనకి ఈ హౌస్కి లోన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు వచ్చి చూసిన తర్వాత. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్. సో మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ఎలిమెంట్స్ మీకు పాయింట్ టు పాయింట్ చూపించేస్తాను. సో మనం వచ్చేసి పార్కింగ్ ఏరియాలో ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి బోరు సంపు పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సైడ్. అండ్ మనకి మీరు చూడవచ్చు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎలివేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అయితే ఉన్నాయి. అండ్ మనకి పైన కూడా చూడండి మీరు. సో డిజైన్ ఇలా స్టార్టింగ్ నుంచి మనకి WPC ఈ ఫోమ్ షీట్లు పెట్టారు. సో ఇంటీరియర్ అంటే హౌస్కి కొంచెం మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ఉంది. స్టెప్స్ కూడా మనకి ఇక్కడ అది రైలింగ్ ఉంటుంది కదా పట్టుకుపోయేది, అది పెట్టించేస్తారు అనమాట. మన హౌస్లోకి వెళ్దాం. హౌస్లోకి వెళ్ళే ముందు మీరు చూడవచ్చు హౌస్ యొక్క స్టార్టింగ్ లో సో మంచి డోర్ అయితే పెట్టారు. సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయి. టేక్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఐ థింక్ చూడవచ్చు. సో కొంచెం స్టైల్ గా డిఫరెంట్ గా మోడర్న్ గా అయితే పెట్టడం జరిగింది. డోర్ కూడా లేట్ చేయకుండా మా హౌస్ లోకి వెళ్ళిపోయి ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్ అనమాట. కెమెరా వచ్చేసి మన కెమెరా ప్రెసెంట్ ఇప్పుడు మనకి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో విశాలమైన హాల్. మనకి టీవీ స్టాండ్, టీవీ ఏరియా కోసం ఇలా నీట్గా ఇంటీరియర్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇది చూస్తున్నారు కదా, ఇది చాలా మంచిగా ఉంది. సో క్లాసీ లుక్తో అయితే ఉంది. అండ్ మనకి టీవీ స్టాండ్ ఏరియా కూడా చూడవచ్చు మీరు. సో ఇక్కడ మనకి టీవీ ఇన్స్టాల్ చేసుకొని సో సాకెట్ కూడా డిఫరెంట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా మంచిగా అయితే ఉంది. మనకి కబోర్డ్స్ కూడా సో ఇది వరకు మీరు వీడియో చూసింటారు కదా. సో సేమ్ అలాంటి నాయిస్ లెస్ అంటే ఇలా ఫాస్ట్గా వేసినా అది స్లోగా వెళ్ళి క్లోజ్ అవుతుంది అనమాట. మనకి హాల్లో సో మంచి క్లాసిక్ జూమరు అండ్ క్లాసిక్ POP కూడా సో చాలా మంచిగా అయితే ఉంది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో మనకి ఓపెన్ డైనింగ్ అనమాట. సో ఇలా ఓపెన్ కిచెన్ అయితే ఉంటుంది. మనకి ఇది ఓపెన్ డైనింగ్ లాగా అయితే యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి డైనింగ్ సంబంధించిన ప్లేస్ పెట్టుకోవడానికి కానీ లేదంటే అక్కడ మన డిన్నర్ సెట్స్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ ప్లేస్ కూడా ఉంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి వాల్ గ్రానైట్. ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో ఒక 30 lakhs హౌస్లో ఒక వీడియో చూపించాను కదా మీకు. హాల్లో ఒక వాల్ గ్రానైట్ పెట్టడం జరిగింది అని చెప్పి. సో ఇదైతే చాలా హాల్లో మంచి యూనిక్ స్టైల్లో అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, సో మంచి స్టైల్గా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా వస్తుంది. మనం ఇప్పుడు లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్దాం. కిచెన్లోకి వెళ్ళే ముందు మెయిన్ థింగ్ ఇంకోటి మీకు చూపించాలి. ఇది వచ్చేసి సపరేట్ పూజ రూమ్ అనమాట. సో మనకి సపరేట్గా పూజ రూమ్ కూడా ఇలా చేయడం జరిగింది. సో ఇలా డ్రాస్ కూడా నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ కిచెన్ అనమాట. సో ఓపెన్ కిచెన్ చాలా సింపుల్గా విత్ కంప్లీట్ కబోర్డ్స్తో మనకి చేయడం జరిగింది. అండ్ చూస్తున్నారు కదా మనకి చాలా నీట్గా అయితే ఉంది. కబోర్డ్స్ కలరింగ్ కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి. సో అవి స్పూన్లు, ట్రేస్, కప్స్ అలా పెట్టుకోవడానికి ఇది ఒక ప్లేస్ అనమాట. సో ఇవన్నీ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఒకటి ఉంటుంది అలా. సో కబోర్డ్ కూడా ఇంటీరియర్ కూడా మంచిగా చేయడం జరిగింది. సో కబోర్డ్స్ కూడా మీరు చూసారు కదా, మంచిగా నీట్గా అయితే ఉన్నాయి. మనకి ఇలా నీట్గా అయితే ఉంది. కబోర్డ్స్కి కూడా ఇలా హ్యాండిల్స్ కూడా మీరు చూడవచ్చు, చాలా డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్లాస్కి మామూలు థింగ్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ యూజెస్ థింగ్స్ అన్ని ప్రొవైడ్ చేయడమే జరిగింది. సో ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా డిఫరెంట్గా వాల్కి ఇలా చాలా డిఫరెంట్గా థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మంచి గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. చూడండి, POP కూడా చాలా సింపుల్గా క్లాసిక్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఎక్కువ హడావిడి అయితే లేదు. నీట్గా POP కూడా చాలా మంచి గుడ్ లుకింగ్తో అయితే ఉందన్నమాట. అండ్ సీ దిస్, ఇక్కడ సైడ్ మీరు చూస్తే మనకి స్లైడింగ్ కబోర్డ్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఇలా కబోర్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఏదైతే చూస్తున్నారో మంచిగా కలరింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా. సో చాలా మంచి క్లాసిక్గా అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ కూడా కొన్ని కబోర్డ్స్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ మనకి బెడ్రూమ్లో 2 windows ఉంటాయి. ఇటు సైడ్ ఒక విండో అండ్ అటు సైడ్ ఒక విండో అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ఇలా డ్రెస్సింగ్ మిర్రర్ అనమాట. సో వాళ్ళు రెడీమేడ్గా మనకి ఇలా నీట్గా అయితే పెట్టడం జరిగింది డ్రెస్సింగ్ మిర్రర్. సో ఇలా థింగ్స్ ఉంటాయి కదా పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయింది. డ్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ సైడ్ మనకి. సో స్పేస్ అయితే ఉంది. అండ్ ఇట్ సైడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట.
సో వాష్రూమ్ అయితే సో సింక్స్ అవి పెండింగ్ పెట్టారు. అండ్ పైన కూడా చూడొచ్చు ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఈ ప్లేస్ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ కెమెరా వచ్చేసి మనకి కిచెన్ దగ్గర అయితే ఉంది. కిచెన్ దగ్గర నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట హాల్ది. సో మనకి నీట్గా చూడొచ్చు, మీరు చాలా మంచి లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట, మనకి తూర్పు ముఖం హౌస్. ఒక ఉత్తరానికి కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ విండో కూడా పెట్టారు వెంటిలేషన్ కోసం. మనకి ఇది హౌస్ కి 4 సైడ్ సెట్ బ్యాక్ ఉంటుంది అనమాట. హౌస్ కి చుట్టూతో 4 సైడ్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్ళి కిడ్స్ బెడ్రూమ్ మీకు చూపించేస్తాం అనమాట. సో వీళ్ళు డోర్స్ కూడా మంచి 3D ప్రింటెడ్ డోర్స్ అని నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్లో మీరు చూస్తున్నారు కదా. సో ఇలా మనకి కబోర్డ్స్ అనేటివి కూడా మంచి గుడ్ లుకింగ్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు స్లైడింగ్ డోర్ పెట్టారు. అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి సో బీరువా కోసం, కొందరికి బీరువాలు కూడా ఉంటాయి కదా, సో బీరువాలు పెట్టుకోవడానికి అయితే ఈ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇవి ఆటోమేటిక్ క్లోజింగ్ డోర్స్ అనమాట. వెంటిలేషన్ కోసం విండోస్ 2 ఉన్నాయి ప్రతి బెడ్రూమ్లో. ఈ బెడ్రూమ్లో కూడా 2 ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ ఒకటి. అండ్ ఇదేదో చూస్తున్నారో ఇది వచ్చేసి టాయిలెట్ అనమాట. అటాచ్ టాయిలెట్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కువ థింగ్స్ కూడా స్టోరేజ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో పిఓపి కిడ్స్ బెడ్రూమ్లో కూడా పిఓపి చాలా మంచిగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కిడ్స్కి స్టడీ టేబుల్ లాగా ఉపయోగపడే ప్లేస్ అనమాట. సో రాసుకోవడానికి కానీ డ్రాయింగ్ కానీ దేనికైనా కానీ ఇది మంచిగా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ కూడా డ్రాస్, బుక్స్ అలా పెట్టుకోవడానికి, బ్యాగ్స్ అలా పెట్టుకోవడానికి కూడా డ్రాస్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూసారు అనుకుంటాను. సో ఒకసారి చూడలేదు అనుకుంటే మీరు ఇలా మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూడండి. ఎందుకు చెప్తానంటే కంప్లీట్ వీడియో చూస్తే హౌస్ యొక్క ఎలిమెంట్స్ అని మీకు అర్థమైపోతాయి అనమాట. సో మనం చెప్పే ప్రైస్కి దానికి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది వచ్చేసి చెప్పాను కదా 30-45 సైజులో అయితే ఉంటుంది. 3 సెంట్లలో మనకి నీట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ విషయానికి వచ్చేస్తే ఒమేగాకి కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. అండ్ బైక్ మీద మనకి ఆన్ బైక్ చెక్ పోస్ట్ నుంచి మనం ఇక్కడ ఒక 5 మినిట్స్లో అయితే ఉంటాం, వెరీ నియర్ టు ఒమేగా. సో సిటీలో డెవలప్మెంట్ అయ్యే ఏరియాలో ఇది ఒక ఏరియా అనమాట. మీకు తెలిసిందే, వన్స్ అపాన్ మన బాలాజీ నగర్ కానీ, సంతోష్ నగర్ కానీ, ఇంకోటి అలా ఏదైతే డెవలప్ జరుగుతూ వెళ్ళినాయో, సో ఈ ఏరియాలో చెక్ పోస్ట్ నుంచి ఈ ఏరియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా, డెవలప్మెంట్ జరిగే ఏరియాలో హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ సేల్స్ కానీ ఇలా జరిగే ఏరియాలో అనేది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా అనమాట. సో మీరు వచ్చి చూసే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ హౌస్కి కంప్లీట్గా చెప్తున్నాం, మనకి కంప్లీట్గా ఫర్నిషింగ్ అయిపోయింది. మీరు ఒక డైరెక్ట్ సామాన్ షిఫ్ట్ చేసుకోవడం ఉంటుంది అని కొని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అనమాట. అండ్ మనకి ఏంటి అంటే సో కిచెన్లో సపరేట్ ఇది ప్రొవైడ్ చేయడం. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా లాగా ఉపయోగపడుతుంది. నాకు ఒక హ్యాండ్ వాష్ వచ్చేస్తుంది. 2 బెడ్రూమ్స్లో 2 అటాచ్ వాష్రూమ్స్. అండ్ మనకి స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కూడా విండోస్ మెయింటైన్ చేయడం కానీ, కన్స్ట్రక్షన్ ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అయితే ఉందన్నమాట. పూజ రూమ్ కూడా మనకి సపరేట్ అయితే పెట్టడం జరిగింది హౌస్లో. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి హౌస్ ముందు 30 feet రోడ్ అయితే ఉంటుంది. సో ఎవరైతే బిల్డర్స్ ఉన్నో వాళ్ళు మనకి ఇంటి ముందు లైటింగ్ కానీ, పోల్స్ కానీ తెచ్చి పెట్టడం కానీ చాలా మంచిగా మెయింటైన్ చేయడం. విషయానికి వచ్చేస్తే మనకి ప్రైజ్ వచ్చేసి వీళ్ళు చెప్తా ఉన్నారు 76 లక్షలు చెప్తున్నారు, 76 lakhs. సో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు రండి, వచ్చి చూసి కొనే ఇంట్రెస్ట్ని బట్టి, మీకు కొనే విధానాన్ని బట్టి కూడా మనకి డిస్కౌంట్స్ నేను ఇప్పించేస్తాను. మన ఛానల్స్ కూడా మీకు ఇంకోది ఏంటి అంటే సో లోన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. మీరు లోన్ ద్వారా వెళ్తాము, లోన్ ద్వారా కొంటామంటే కూడా మీరు లోన్ ద్వారా కూడా ఈ హౌస్ కొనడానికి అయితే లోన్ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది అనమాట. అంటే వీళ్ళు తీసుకుని కట్టేటప్పుడే మంచిగా అప్రూవల్ తీసుకొని కట్టడమే జరుగుతుంది. చెప్పాను కదా రేట్ 76 లక్షలు. సో నెగోషియేషన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. మీకు ముందే చెప్తున్నాను, ఏజెంట్స్ దయచేసి కాల్ చేయకండి. డోంట్ కాల్ మీ, ఏజెంట్స్ కాల్ చేయకండి. అది నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది కదా, దాని తర్వాత కాల్ చేయండి. సో మీకు హౌస్ విజిట్ చూపించేస్తాను. మనం ఇంకోటి చెప్తున్నా, హౌస్ విజిట్కి ఛార్జెస్ అయితే ఏం చేయట్లేదు. ప్రైజెస్ డబ్బులు అంటే మీకు చూపిస్తున్నాం కదా అని చెప్పి డబ్బులు అయితే ఏం అడగట్లేదు. సో ఇచ్చేవాళ్ళు ఇస్తారు. లైక్ నేను ఒకరికి నేను ఇక్కడ నంద్యాల చెక్ పోస్ట్లో హౌస్ చూపిస్తాను, అది సేమ్ తీసుకెళ్ళి మళ్ళీ మిస్టర్ ఇడ్లీ సైడ్ లేకుంటే నందికొట్కు రూట్లో ఫుల్ కాలేజ్ సైడ్, సో వాళ్ళకి కంటిన్యూస్గా 4-5 హౌసెస్ చూపిస్తాను. సో వాళ్ళే మనకి ఎవరైతే చూడడానికి వచ్చినా వాళ్ళే చేయడం అయితే జరుగుతుంది. మనం పర్టికులర్గా సో ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఏం పెట్టలేదు. సో రిపీట్ చేస్తున్నాను అనమాట, కొంచెం మైండ్లో అలా ఉంటుంది కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలానే మీరు సపోర్ట్ చేస్తుండండి. మీ ముందుకు మంచి హౌసెస్ ఇలా తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.